ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి సంక్షేమం తగనీయకుండా పనులు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ప్రతి కార్యక్రమం పేదవారికి అందాలని ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం తరపున నిలబడే అభ్యర్థులను ప్రజలు దీవించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తుంది. రైతును రాజు చేసే దాంట్లో భాగంగా ఆనాడు 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల రూపాయల వరకు చాలా మందికి రుణమాఫీ చేశాం. దానికి తెలంగాణ రాష్ట్రంగా ఎకరానికి ఆనాటి ప్రభుత్వం 10,000 రూపాయలు సహాయం చేస్తే రైతన్నలకు అప్పుల్లో ఉన్న పేదవాడికి పోయిన నెలలో ఒకేసారి 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో ఈ ప్రభుత్వం రైతన్నల ఖాతాలో జమ చేసింది. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఒక విడత బోనస్ ఇచ్చాం. రెండో విడత కూడా తప్పకుండా ఇస్తాం. అంతేకాదు అన్ని ప్రాంతాలలో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. పేదవాళ్ళనే వాళ్ళుంటే చాలు, ఏ కులము ఏ మతము చివరికి నీది ఏ పార్టీ అని కూడా చూడకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు కట్టుకున్న ఇంటిని పట్టి వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తుంది మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం.